గురుదేవులు శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ గారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. క్రియాయోగ గురు పరంపరకు, విశ్వ గురు పరంపరకు పాదాభివందనములు. ఒక యోగి ఆత్మకథ, అధ్యాయం 44, గాంధీ మహాత్ములతో వార్ధాలో 5వ భాగం. 20వ శతాబ్దిలో అమంగళత్రయం వివాదాల్ని పరిష్కారం చేయడంలో మానవ వివేకానికి బదులుగా ఆటవిక తర్కాన్ని ఉపయోగించినట్లయితే భూమి మీద మళ్ళీ ఆటవికతను సృష్టించినట్టే. జీవితంలో సోదరులు కాకపోతే భయానక మృత్యువులోనే సోదరులవుతారు వాళ్ళు. అణుశక్తుల్ని కనిపెట్టడానికి దైవం ప్రేమతో మనిషిని అనుమతించింది, అటువంటి అవమానం తెచ్చుకోవడానికి కాదు. యుద్ధము నేరము ఎన్నడూ లాభించవు. విస్ఫోటక శూన్యత అనే పొగలోకి పోయిన కోట్ల కొద్దీ డాలర్లు ఒక కొత్త ప్రపంచాన్ని, రోగమన్నది దాదాపు లేకుండా, పేదరికం అసలే లేకుండా ఉండే ప్రపంచాన్ని రూపొందించడానికి సరిపోయి ఉండేవి. భయం, సంక్షోభం, కరువు, మహామారి విలయతాండవం చేసే ప్రపంచం కాదు నెలకొనవలసింది. శాంతి, సౌభాగ్యం విస్తరించే జ్ఞానం ఉండే విశాల ప్రపంచం. గాంధీ గారి అహింసావాణి మానవుడి అత్యున్నత చేతనను స్పృశిస్తుంది. దేశాలు ఇక ముందు మైత్రి ఏర్పరచుకోవాల్సినది చావుతో కాదు, బతుకుతో, నాశనంతో కాదు, నిర్మాణంతో, ద్వేషంతో కాదు, ప్రేమమయమైన సృజనశీలక అద్భుత చర్యలతో. ఎవరైనా హాని కలిగించినప్పుడు క్షమించాలి అంటుంది మహాభారతం. మానవుడు క్షమిస్తూ ఉండడం వల్లనే మానవజాతి మనుగడ సాగుతోందని చెప్పారు. క్షమించడం పవిత్రత. క్షమ వల్లనే విశ్వం సుసంఘటితమై ఉంది. క్షమ బలవంతుల బలం, క్షమ త్యాగం, క్షమ మనశ్శాంతి, క్షమ మరియు సాధు స్వభావం ఆత్మ సంయమం గలవాళ్ల సుగుణాలు. అవి శాశ్వత సద్గుణానికి చిహ్నాలు. క్షమ ప్రేమల ధర్మంలోంచి సహజంగా పుట్టిందే అహింస. ధర్మయుద్ధంలో ప్రాణనష్టమే అవసరమైతే జీసస్ మాదిరిగా తన రక్తం ధారపోయడానికి సిద్ధంగా ఉండాలి, కానీ ఇతరుల రక్తం పారించడానికి కాదు అని కంఠోక్తిగా చెప్పారు గాంధీ గారు. తత్ఫలితంగా ప్రపంచంలో రక్తం చిందడం క్రమంగా తగ్గుతుంది. ప్రేమతో ద్వేషానికి, అహింసతో హింసకు తట్టుకొని ఆయుధాలు ధరించడం కంటే నిర్దాక్షిణ్యంగా జరిగే ఊచకోతకు సిద్ధపడిన భారతీయ సత్యాగ్రహుల గురించి ఎప్పుడో ఒకనాడు మహేతిహాస గ్రంథాలు వెలువడకపోవు. కొన్ని చారిత్రాత్మక సందర్భాల్లో ఏం జరిగిందంటే, ప్రత్యర్థుల అవమానం పొంది తమ ప్రాణాల కన్నా ఇతరుల ప్రాణాలకు ఎక్కువ విలువనిచ్చే మనుషులు కంటబడడంతో గాఢంగా చలించిపోయి తమ తుపాకులు కింద పారేసి పారిపోయారు. నా దేశానికి స్వాతంత్రం సంపాదించడానికి రక్తం కావించే మార్గాల్ని అనుసరించడం కంటే అవసరమైతే కొన్ని యుగాలైనా కాసుకొని ఉంటాను. బైబిలు ఇలా హెచ్చరిస్తుంది, కత్తి పట్టిన వాళ్ళందరూ కత్తికే ఎరవుతారు అని. మత్తయి 26వ అధ్యాయం 52వ వచనం. బైబిలులో మానవుడి పునర్జన్మను గర్భితంగా సూచించిన అసంఖ్యాకమైన సందర్భాల్లో ఇది ఒకటి. జీవితంలోని జటిలతల్లో చాలా వరకు కర్మ సంబంధమైన న్యాయ సూత్రాల్ని అర్థం చేసుకోవడం వల్లనే అవగాహన అవుతాయి. మహాత్ములు ఇలా రాశారు, నేను జాతీయవాదినని చెప్పుకుంటాను, కానీ నా జాతీయవాదం విశ్వమంత విశాలమైనది. భూమి మీదున్న దేశాలన్నింటినీ తన ఒడిలోకి తీసుకుంటుందది. మనిషికి తన దేశాన్ని ప్రేమించడంలో ఘనత ఉందనుకోకూడదు, తన జాతిని ప్రేమించడంలో తాను ఘనత పొందాలి అని పారశిక సామెత ఒకటి చెబుతోంది. నా జాతీయతావాదంలో సర్వ ప్రపంచ సంక్షేమము ఇమిడి ఉంది. నా భారతదేశం ఇతర దేశాల బూడిద గుట్టలలోంచి పైకి లేవాలని కోరను. నేను భారతదేశం ఏ ఒక్క మనిషిని దోచుకోవాలని కోరను. భారతదేశం తన బలంతో ఇతర దేశాలని కూడా శక్తివంతం చేయగలగడానికి అది బలిష్టంగా ఉండాలని కోరతాను. ఈనాడు యూరప్లో ఒక్క దేశమైనా అలా లేదు. అవి ఇతర దేశాలకు బలం చేకూర్చవు.
ప్రెసిడెంట్ విల్సన్ 14 చక్కని అంశాలు రూపొందించి వాటిని పేర్కొన్నాడు. కానీ ఇంత చేసి శాంతి సాధించడానికి మనం చేసే ప్రయత్నం విఫలమైందంటే మళ్ళీ చేపట్టడానికి మనకి ఆయుధాలు ఉండనే ఉన్నాయి. ఇప్పటికే మన ఆయుధాలు విఫలమయ్యాయి. ఇప్పుడిక కొత్త దారి వెతుక్కుందాం. సత్యమనే ప్రేమ, దైవశక్తిని ఉపయోగించి చూద్దాం. అది ఉంటే మనకింకేమీ అక్కర్లేదు. మహాత్ముల సందేశాల్ని వ్యాప్తి చేసే వేలాది నిజమైన సత్యాగ్రహుల్ని ఈ అధ్యాయంలో తొలి భాగంలో ఉదాహరించిన 11 కఠోర ప్రతిజ్ఞలు తీసుకున్న వాళ్లను, అలాంటి సత్యాగ్రహుల్ని తర్ఫీదు చేయడం వల్ల, అహింస వల్ల కలిగే ఆధ్యాత్మిక లాభాలను, ఉత్తరోత్తర భౌతిక లాభాలను అవగాహన చేసుకునేందుకు గాను భారత జనసామాన్యానికి ఓర్పుతో బోధించడం వల్ల అన్యాయానికి సహాయం చేయడానికి నిరాకరించడం, ఆయుధాలు చేపట్టడం కన్నా అవమానాల్ని, జైలు శిక్షను, చావును సైతం సహించడానికి అంగీకారం అన్న అహింసాత్మక ఆయుధాల్ని ప్రజలకు అందించడం వల్ల, సత్యాగ్రహుల్లో వీరోచితమైన బలిదానానికి లెక్కలేనన్ని ఉదాహరణల ద్వారా ప్రపంచ సానుభూతి సంపాదించడం వల్ల గాంధీ గారు అహింసకున్న ఆచరణానుకూల స్వభావాన్ని, యుద్ధానికి దిగే అవసరం లేకుండా వివాదాల్ని పరిష్కరించుకోవడానికి తోడ్పడే దాని గంభీర శక్తిని నాటక సహజంగా చిత్రీకరించారు. మరే దేశంలోనూ మరే నాయకుడు తుపాకీ గుండ్ల ద్వారా తప్ప మరే విధంగానూ ఎన్నడూ తన దేశానికి సంపాదించని అనేక రాజకీయ పరిష్కారాల్ని ఇప్పటికే గాంధీ గారు అహింసా మార్గాల్లో సాధించారు. అన్ని తప్పుల్ని, అన్ని చెడుల్ని నిర్మూలించడానికి అహింసా పద్ధతుల్ని రాజకీయ రంగంలోనే కాకుండా భారతీయ సంఘ సంస్కరణ అనే సునిశ్చిత సంకీర్ణ రంగంలో కూడా ప్రశస్తంగా ప్రయోగించడం జరిగింది. గాంధీ గారు, ఆయన అనుచరులు హిందువులకు, మహమ్మదీయులకు మధ్య చాలా కాలంగా సాగుతున్న వివాదాల్ని చాలా వాటిని పరిష్కరించారు. కొన్ని లక్షల మంది ముస్లింలు గాంధీ గారిని తమ నాయకుడిగా భావించుకున్నారు. అంటరాని వాళ్ళు ఆయన్ని తమ కోసం నడుము కట్టిన నిర్భయ విజయవీరుడిగా పరిగణిస్తారు. నాకు మరో జన్మ గనక ఉండేటట్లయితే నేను అంటరాని వాళ్లలో ఒక అంటరాని వాడిగా పుట్టాలని కోరుకుంటాను. ఎంచేతంటే దానివల్లే నేను వాళ్ళకి మరింత సార్థకమైన సేవ చేయగలుగుతాను అని రాశారు గాంధీ గారు. గాంధీ మహాత్ములు నిజంగా మహాత్ములే. కానీ ఆయనకి ఆ బిరుదు ఇవ్వాలన్న వివేకం చూపించిన వాళ్ళు కోట్ల కొద్దీ నిరక్షరాస్యులు. సాధు సత్తముడైన ఈ ప్రవక్త తన దేశంలోనే గౌరవం పొందారు. నిమ్న స్థాయి రైతు గాంధీ గారి పెద్ద సవాలు అందుకోవడానికి పెరగగలిగాడు. మనిషిలో స్వభావ సిద్ధమైన ఔదార్యాన్ని గాంధీ మహాత్ములు హృదయపూర్వకంగా విశ్వసిస్తారు. తప్పనిసరి అపజయాలు ఆయనకు ఎన్నడూ దిగ్భ్రమ కలిగించలేదు. ప్రత్యర్థి తనను 20 సార్లు దగా చేసినా 21వ కూడా అతన్ని నమ్మడానికి సిద్ధంగా ఉంటాడు సత్యాగ్రహి. ఎంచేతంటే మానవ ప్రవృత్తి మీద అచంచల విశ్వాసం ఉండడమే అతని సిద్ధాంత సారం కనుక అని రాశారు గాంధీ గారు. అప్పుడు పీటరు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభు, నా సోదరుడు నా విషయంలో ఎన్నిసార్లు పాపం చేస్తే నేను క్షమించాలి? 7 సార్లా? యేసు ప్రభువు అతనికి చెప్పాడు, 7 సార్లేనని చెప్పను నీకు, 7కు 70 రెట్ల సార్లు అంటాను. మత్తయి 18వ అధ్యాయం 21, 22 వచనాలు బైబిల్. అంగీకారయోగ్యం కాజాలని ఈ సలహాను అర్థం చేసుకోవడానికి నేను గాఢంగా ధ్యానించాను. ప్రభు, అది సాధ్యమా అని ఆక్షేపణ తెలిపాను. అప్పుడు చివరికొక దివ్యవాణి జవాబిచ్చి ఒక వెలుగు వెల్లువలో నన్ను ముంచెత్తింది. ఓ మనిషి, మీలో ప్రతివాణ్ణి నేను రోజు ఎన్నిసార్లు క్షమించడం లేదు? మహాత్మాజీ, మీరైతే అసాధారణ వ్యక్తులు. మీరు చేసినట్టే లోకం చేయాలని ఆశించకూడదు అన్నాడు ఒక విమర్శకుడు ఆయనతో. శరీరాన్ని మెరుగుపరుచుకోగలం కానీ ఆత్మకున్న గుప్త శక్తుల్ని మేల్కొల్పడం అసాధ్యమని మనని మనం ఎంత భ్రమ పెట్టుకుంటుంటామో చూస్తే విడ్డూరంగా ఉంటుంది అని జవాబిచ్చారు గాంధీ గారు. అటువంటి శక్తుల్లో ఏదైనా ఒకటి ఉన్నట్లయితే మనలో అందరిలాగే నేను దుర్బల మర్త్యుణ్ణేనని, నాలో అసాధారణమైనదేది వెనక కానీ ఇప్పుడు కానీ లేదని నిరూపించడానికే నేను ప్రయత్నిస్తున్నాను. ప్రతిసాటి మనిషిలాగే నేను కూడా సహజంగా తప్పులు చేసే సామాన్య వ్యక్తినే. అయితే నేను నా తప్పుల్ని ఒప్పుకొని
వాటిని సరిదిద్దుకోవడానికి కావలసినంత వినయం ఉన్నవాణ్ణని అంగీకరిస్తాను. భగవంతుడి మీద, ఆయన మంచితనం మీద నాకు అచంచలమైన విశ్వాసం, సత్యం కోసము, ప్రేమ కోసము అవ్యయమైన ఆకాంక్ష ఉన్నాయని ఒప్పుకుంటాను. కానీ ఇది ప్రతి మనిషిలోనూ అంతర్నిహితంగా లేదా అంటూ ఆయన ఇంకా అన్నారు. దృగ్విషయ ప్రపంచంలో మనం కొత్త ఆవిష్కరణలు, నూతన కల్పనలు రూపొందిస్తుంటే ఆధ్యాత్మిక రంగంలో మన దివాళాకోరుతనాన్ని చాటి చెప్పుకోవాలా? అపవాదాల్ని ఒక సూత్రంగా చెయ్యడానికి వాటి సంఖ్యను గుణించుకుంటూ పోవడం అసాధ్యమా? మనిషి ఎప్పుడు మొదట మృగమై ఆ తర్వాతే మనిషి కావాలా? గొప్ప ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పేరు పొందిన చార్లెస్ పి స్టీన్మెట్జ్ను శ్రీ రోజర్ డబ్ల్యూ బాబ్సన్ ఒకసారి ఇలా అడిగాడట, వచ్చే 50 ఏళ్లలో మహత్తర అభివృద్ధి సాధించే పరిశోధనా రంగం ఏమిటి? దానికి స్టీన్మెట్జ్, ఆధ్యాత్మిక మార్గాల్లో మహత్తరమైన ఆవిష్కరణ జరుగుతుందనుకుంటాను అని జవాబిచ్చాడు. మానవుల వికాసంలో మహత్తర శక్తి ఉందని స్పష్టంగా చరిత్ర ఉద్ఘాటించే బలం ఇక్కడ ఉంది. అయినా కూడా మనం ఇప్పటికీ దాంతో ఆడుకుంటున్నామే కానీ భౌతిక శక్తుల్ని అధ్యయనం చేసిన మాదిరిగా దాన్ని ఎన్నడూ తీవ్రంగా అధ్యయనం చెయ్యలేదు. భౌతిక వస్తువులు సుఖాన్ని ఇచ్చేవని, స్త్రీ పురుషుల్ని సృజనశీలంగాను శక్తివంతంగాను చేయడంలో అవి నిరుపయోగమైనవని ఎప్పటికో ఒకనాటికి ప్రజలు తెలుసుకుంటారు. అప్పుడు ప్రపంచంలో విజ్ఞానవేత్తలందరూ ఎప్పటికో ఒకనాటికి తమ ప్రయోగశాలల్ని ఇంతవరకు తడిమి కూడా చూడని దేవుణ్ణి, ప్రార్థనను, ఆధ్యాత్మిక శక్తుల్ని అధ్యయనం చేయడానికి వినియోగిస్తారు. ఆ రోజు వచ్చిన నాడు ప్రపంచం వెనకటి 4 తరాల్లోనూ చూసిన ప్రగతి కన్నా ఎక్కువ ప్రగతిని ఒక్క తరంలోనే చూస్తుంది. విలియం పెన్ 17వ శతాబ్దిలో పెన్సిల్వేనియా వలస స్థాపించడంలో విజయవంతంగా పనిచేసిన అహింసా ప్రయోగాన్ని అమెరికన్లు గుర్తు చేసుకోవచ్చు. అప్పుడక్కడ కోటలు లేవు, సైనికులు లేరు, స్వచ్ఛంద సేనలు లేనేలేవు, ఆయుధాలు కూడా లేవు. కొత్తగా వలస వచ్చిన వాళ్లకు, స్థానిక ఎర్ర ఇండియన్లకు మధ్య సాగిన దారుణమైన సరిహద్దు పోరాటాల్లోనూ మారణకాండల్లోనూ ఏ కష్టాలకు గురి కాకుండా ఉన్నవాళ్ళు పెన్సిల్వేనియా క్వేకర్లు అనే ఒక తెగవాళ్ళు మాత్రమే. ఇతరుల్ని చంపేశారు, కొందరిని ఊచకొత్త కోశారు, కానీ వీళ్ళు క్షేమంగానే ఉన్నారు. క్వేకర్లలో ఒక్క ఆడది కూడా ఆపదకు గురి కాలేదు. క్వేకర్లలో ఒక్క పిల్లవాడిని కూడా చంపలేదు, ఒక్క మగవాణ్ణి కూడా హింసించలేదు. చివరికి క్వేకర్లు బలవంతాన రాష్ట్ర పాలన విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు యుద్ధం రగిలింది. కొందరు పెన్సిల్వేనియా వాసుల్ని చంపేశారు, క్వేకర్లనైతే 3 చంపారు. ఆ 3 కూడా ఆత్మరక్షణ కోసం ఆయుధాలు తీసుకువెళ్ళకూడదన్న విశ్వాసం కోల్పోయి పతనమైన వాళ్ళు. మొదటి ప్రపంచ మహాయుద్ధంలో బలప్రయోగం ప్రశాంతి నెలకొల్పలేకపోయింది అని చెప్పాడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. జయము అపజయము రెండు ఒకేలాగా నిస్సారంగా ఉన్నాయి. ప్రపంచం ఆ పాఠం నేర్చుకొని ఉండవలసింది. హింసాత్మకమైన ఆయుధాలు ఎక్కువైన కొద్దీ మానవ జాతికి దైన్యం ఎక్కువవుతుంది అని బోధించాడు లావోడ్జ్. హింసకు లభించే విజయం సంతాపోత్సవంతో ముగుస్తుంది. నేను పోరాడుతున్నది ప్రపంచ శాంతి కోసమే కానీ మరిదేనికోసము కాదు అని చాటి చెప్పారు గాంధీ గారు. భారతీయ ఉద్యమం అహింసాయుత సత్యాగ్రహ ప్రాతిపదిక మీద సాగినట్లయితే అది దేశభక్తికి కొత్త అర్థం ఇస్తుంది, అంతేకాదు జీవితానికి కూడా అని నేను సవినయంగా మనవి చేస్తాను. గాంధీ గారి కార్యక్రమాన్ని అలవి కాని కలలు కనేవాడి కల్పనగా కొట్టిపారేసే ముందు పాశ్చాత్య దేశాలు సత్యాగ్రహాన్ని గురించి గలిలీ గురువు ఇచ్చిన నిర్వచనాన్ని గురించి ఆలోచించడం మంచిది. కంటికి కన్ను, పంటికి పన్ను అని చెబుతూ ఉండడం మీరు విన్నారు. కానీ నేనంటాను, నువ్వు చెడును చెడుతో ఎదిరించకు. అంతకన్నా ఎవరైనా నీ కుడి చెంప మీద ఒక్క పెట్టు పెడితే అతనికి నీ రెండో చెంప కూడా చూపించు. మత్తయి 5వ అధ్యాయం 38-9 వచనాలు బైబిల్. మనోహరము ఖచ్చితమునైన భగవత్కాల నిర్ణయానుసారంగా ఇప్పటికే 2 మహా ప్రపంచ సంగ్రామాలతో నిర్వీర్యము విధ్వంసమునైన ఈ శతాబ్దిలోకి గాంధీ శకం విస్తరించింది. ఆయన జీవితపు రాతిగోడ మీద
దివ్య హస్తాక్షరాలు కనిపిస్తాయి. సోదరుల్లో ఇక మళ్ళీ రక్తపాతం జరగకూడదన్న హెచ్చరిక అది. గాంధీ మహాత్ముల దస్తూరి హిందీలో మీరిప్పుడు ఫోటోలో చూస్తున్నది. అందులో ఇలా రాసి ఉంది: గాంధీ మహాత్ములు యోగదా సత్సంగ విద్యాలయాన్ని సందర్శించారు. వారు దయతో అతిథుల అభిప్రాయాల పుస్తకంలో ఈ క్రింది పంక్తులు రాశారు. ఈ సంస్థ నాకు ఎంతో నచ్చింది. ఈ విద్యాలయం రాట్నం వాడకాన్ని ఇంకా ఎక్కువగా ప్రోత్సహిస్తుందని ఎంతో ఆశిస్తున్నాను. సెప్టెంబర్ 17, 1925. సంతకం మోహన్ దాస్ గాంధీ. గాంధీ మహాత్ములకు స్మృత్యంజలి. జాతిపిత అన్న పేరు ఆయనకు సార్థకమైంది. ఒక పిచ్చివాడు ఆయన్ని చంపాడు. వెలుగు ఆరిపోయినందుకు కోటాను కోట్లు విలపించిపోతున్నారు. ఈ గడ్డ మీద వెలిగిన వెలుగు మామూలు వెలుగు కాదు. ఆ వెలుగు ఈ దేశంలో 1000 ఏళ్ళు కనిపిస్తుంది. ప్రపంచం దాన్ని దర్శిస్తుంది. 1948 జనవరి 30న న్యూఢిల్లీలో మహాత్మా గాంధీ హత్య జరిగిన కొద్దిసేపటికి భారత ప్రధాని అన్న మాటలివి. అంతకు 5 నెలల ముందు భారతదేశం శాంతియుతంగా దేశ స్వాతంత్రం సంపాదించుకుంది. 78 ఏళ్ల వయసు గల గాంధీ గారి పని పూర్తి అయిపోయింది. తమ రోజులు దగ్గర పడుతున్నాయని ఆయన తెలుసుకున్నారు. ఆ విషాద సంఘటన జరిగిన నాడు పొద్దున, అభా, ముఖ్యమైన కాగితాలన్నీ ఇలా తీసుకురా అని మనుమరాలితో చెప్పారాయన. నేను ఈవేళ జవాబులు రాసేయాలి, రేపనేది ఇక లేకపోవచ్చు. తమ చరమ భవితవ్య సూచనల్ని గాంధీగారు తమ రచనల్లో అనేక చోట్ల వెల్లడించారు. ఉపవాసాలతో చిక్కి శల్యమైన శరీరంలో 3 పిస్తోలు గుండ్లతో మరణిస్తున్న మహాత్ములు మెల్లగా నేలకు వాలుతూ మౌనంగా క్షమాదానం చేస్తూ హిందూ సాంప్రదాయ పద్ధతిలో నమస్కరిస్తూ చేతులు పైకెత్తారు. జీవితంలో నటనే ఎరగని గాంధీ గారు ఆ మరణ సమయంలో మహానటులయ్యారు. ఆయన నిస్వార్థ జీవితంలోని త్యాగాలన్నీ కలిసి ప్రేమపూర్వకమైన ఆ చివరి భంగిమని చూపించగలిగాయి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మహాత్ములకు జోహార్లు అర్పిస్తూ ఇలా అన్నాడు: ఇటువంటి వ్యక్తి ఒకరు రక్తమాంసాలతో ఈ భూమి మీద నడిచారన్న సంగతి నమ్మలేని తరాలు కూడా రావచ్చు. రోమ్లో వాటికన్ నుంచి వచ్చిన సమాచారంలో ఎలా ఉంది: ఆ హత్య ఇక్కడ మాకు ఎంతో సంతాపం కలిగించింది. క్రైస్తవ సద్గుణాలు మూర్తీభవించిన దేవదూత వంటి గాంధీ గారి కోసం ప్రజలు విలపిస్తారు. ఒక విశిష్ట సత్కార్యాన్ని సాధించడానికి భూమి మీదికి వచ్చిన మహాపురుషులందరి జీవితాలు ఏదో ఒక ప్రతీకాత్మకమైన అర్థంతో ముడిపడి ఉంటాయి. భారత సమైక్యం కోసం నాటకీయంగా సంభవించిన గాంధీ గారి మరణం ప్రతి ఖండంలోనూ అనైక్యంతో చీలికలైపోయిన ప్రపంచానికి ఆయన సందేశాన్ని ప్రముఖంగా చాటి చెప్పింది. ఆ సందేశాన్ని ఆయన భవిష్యత్తును సూచించే ఒక ప్రవక్త మోస్తరుగా ఇలా వెల్లడించారు: అహింస జనబాహుళ్యంలోకి వచ్చింది, అది జీవిస్తుంది, అది ప్రపంచానికి శాంతిదూత. అధ్యాయం 44 గాంధీ మహాత్ములతో వార్ధాలో 5వ భాగం, చివరి భాగం సమాప్తం. జై జ్ఞానందగిరి మహారాజ్కి జై. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.